సో హలో సన్ ఆఫ్ అబ్దుల్లా, మీరు చూస్తున్నది ఎంఎంజీ డీటెయిల్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, స్టడీ చూసారు కదా, పై నెట్వర్క్ అప్లికేషన్లో రీసెంట్లీ ఎవరైతే రిజిస్టర్ అయ్యి మైనింగ్ చేస్తున్నారో వాళ్ళందరూ ఫోన్ నెంబర్ కూడా వెరిఫై అయితే చేసుకోండి. ఎందుకు చెప్తున్నానంటే, రేపు మీ మొబైల్ అనేది మిస్ అయినా, వేరే మొబైల్లో మీరు కొత్త మొబైల్ తీసుకున్నా, ఆ మొబైల్లో యాప్ అనేది డౌన్లోడ్ చేసి రీలాగిన్ చేయడానికి ట్రై చేసినా సో మీకు రీలాగిన్ అయితే అవ్వదనమాట. ఎందుకంటే జస్ట్ మీరు అకౌంట్ క్రియేట్ చేసేటప్పుడు మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి కంట్రీ సెలెక్ట్ చేసి రిజిస్టర్ అయి ఉంటారు అంతే. సో మొబైల్ నెంబర్ అనేది వెరిఫై అయి ఉండదు అది. సో జస్ట్ మీకు లాగిన్ అయితే అవుతుంది అంతే. సో మళ్ళీ మీరు ప్రొఫైల్లోకి అయితే వెళ్ళి మొబైల్ నెంబర్ అనేది కంపల్సరీగా వెరిఫై అయితే చేసుకోవాలి. టిక్ మార్క్, గ్రీన్ టిక్ మార్క్ అయిన తర్వాతనే మీకు మొబైల్ నెంబర్ అనేది వెరిఫై అయి ఉంటుంది. సో ఆ తర్వాత మీరు ఎన్ని మొబైల్స్ మార్చుకున్నా, మీ మొబైల్ అనేది మిస్ అయినా, ఏ మొబైల్ అయినా మీ అకౌంట్ అనేది రీలాగిన్ అయితే చేసుకోవచ్చు. కంట్రీ సెలెక్ట్ చేసి మీ మొబైల్ నెంబర్ ఎంటర్ చేయగానే సో రీలాగిన్ అయితే అవుతుంది. ఎస్ఎంఎస్ వెళ్తుంది, ఎస్ఎంఎస్ వెళ్ళగానే సో మీ అకౌంట్ అనేది రికవర్ అయితే అవుతుంది అనమాట. సో అకౌంట్ అనేది వేరే అదర్ మొబైల్లో రికవర్ చేసుకోవాలంటే ప్రజెంట్ ఇప్పుడు ఉన్న మీ పై అప్లికేషన్లో మొబైల్ నెంబర్ అనేది వెరిఫై అయి ఉండాలి. సో మొబైల్ నెంబర్ వెరిఫై ఎలా చేసుకోవాలి, ఈమెయిల్ ఐడి వెరిఫై ఎలా చేసుకోవాలి అనేది వీడియోలో మీకు స్టెప్ బై స్టెప్ గైడ్ అయితే చేస్తాను. స్క్రీన్ మీద డిస్ప్లే చేసి మీకు చూపిస్తాను. మొబైల్ నెంబర్ ప్రతి ఒక్కరు ఎవరెవరైతే రీసెంట్లీ పై నెట్వర్క్ అప్లికేషన్లో రిజిస్టర్ అయ్యి మైనింగ్ చేస్తున్నారో, ఆల్రెడీ ఇంతకుముందు రిజిస్టర్ అయిన వాళ్ళు కావచ్చు, కంప్లీట్గా 9 స్టెప్ మైగ్రేషన్ టు మైగ్రేట్ కంప్లీట్ అయిన వాళ్ళు కావచ్చు, ఎవరైనా సరే ఎవరైతే పైలో రిజిస్టర్ అయ్యి మైనింగ్ చేస్తూ ఉన్నారో వాళ్ళందరూ మొబైల్ నెంబర్ అనేది రిజిస్టర్ అనేది చేసుకోండి. రేపు మిస్ అయితే మీ మొబైల్ వేరే మొబైల్లో రీలాగిన్ చేయాలి అంటే సో మీ నెంబర్ అనేది వెరిఫై అయి ఉండాలి. అప్పుడే మీకు ఈజీగా వేరే అదర్ మొబైల్లో మీ అకౌంట్ అనేది రీలాగిన్ అయితే అవుతుంది. సో అర్థమైంది అనుకుంటున్నాను. వీడియోలో మీకు స్టెప్ బై స్టెప్ గైడ్ అయితే చేస్తాను. ఎలా మొబైల్ నెంబర్ వెరిఫై అయితే చేసుకోవాలి, సో ఈమెయిల్ ఐడి ఎలా వెరిఫై చేసుకోవాలి అనేది స్టెప్ బై స్టెప్ స్క్రీన్ మీద డిస్ప్లే చేసి మీకు చూపిస్తాను. వీడియోకి వెళ్ళే ముందు ఒక లైక్ చేసి మా ఛానల్ ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసి ఉండకపోతే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. ఇలాంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ న్యూస్ అయితే మా ఛానల్ వస్తుంది. సో ఫ్రెండ్స్, ఫస్ట్ మీ మొబైల్లో పై అప్లికేషన్ అనేది ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసుకున్న తర్వాత 3 లైన్స్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ ఇంటర్ఫేస్ అయితే వచ్చిన తర్వాత 3 లైన్స్ మీద క్లిక్ చేసిన తర్వాత సో ఇక్కడ కింద ప్రొఫైల్ అని ఉంటుంది. సో ప్రొఫైల్ మీద క్లిక్ చేయగానే మీకు ఇంటర్ఫేస్ అయితే మీకు ఓపెన్ అయితే అవుతుంది. ఇక్కడ మీ పేరు అయితే కనిపిస్తుంది, అలాగే మీ యూజర్ నేమ్ అండ్ రిఫరల్ కోడ్ అయితే కనిపిస్తుంది. పైకి అయితే స్క్రాల్ చేయండి. పైకి అయితే స్క్రాల్ చేసిన తర్వాత ఇక్కడ కింద మీకు అకౌంట్ వెరిఫికేషన్ అయితే కనిపిస్తుంది. ఫోన్ నెంబర్, ఫేస్బుక్, ఈమెయిల్ ఐడి. సో ఇక్కడ ఫోన్ నెంబర్, ఈమెయిల్ ఐడి ఎలా వెరిఫై చేసుకోవాలి అనేది మీకు చూపిస్తాను. సో ఫస్ట్ ఇక్కడ ఫోన్ నెంబర్ అని ఉంటుంది ఫస్ట్లోనే మీకు. సో ఆల్రెడీ వెరిఫై అయి ఉంటుంది కొంతమందికి యాడ్ అని ఉంటుంది అనమాట. యాడ్ ఉంటే యాడ్ మీద అది క్లిక్ చేసి సో ఇక్కడ కంట్రీ అనేది సెలెక్ట్ చేసుకోండి. కంట్రీ అనేది సెలెక్ట్ చేసిన తర్వాత మీ మొబైల్ నెంబర్ అనేది ఇక్కడ ఎంటర్ చేయండి. ఆల్రెడీ రిజిస్టర్ అయ్యేటప్పుడు ఏ మొబైల్ నెంబర్ అయితే ఇచ్చారో ఆ మొబైల్ నెంబర్ అనేది ఇక్కడ ఎంటర్ చేసి యాడ్ మీద అది క్లిక్ చేయండి. వన్స్ యాడ్ మీద అది క్లిక్ చేసిన తర్వాత ఫోన్ నెంబర్ యాడెడ్ అని వస్తుంది. సో బ్యాక్ అయితే వచ్చిన తర్వాత ఇక్కడ వెరిఫై అని వస్తుంది. సో వెరిఫై మీద అయితే క్లిక్ చేయండి. నెక్స్ట్ సో కొంతమందికి యాడ్ అని రాదు, డైరెక్ట్గా వెరిఫై అని ఉంటుంది. సో వెరిఫై మీద అది క్లిక్ చేయండి. వెరిఫై మీద అది క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ యూఎస్ఏ అని కనిపిస్తుంది. యూఎస్ఏ కాకుండా ఇజ్రాయెల్ అనేది సెలెక్ట్ చేసుకోండి. వన్స్ ఇజ్రాయెల్ అనేది సెలెక్ట్ చేసిన తర్వాత కింద స్టార్ట్ అని ఉంటుంది. సో స్టార్ట్ మీద అది క్లిక్ చేయండి. సో స్టార్ట్ మీద అది క్లిక్ చేసిన తర్వాత నెక్స్ట్ ఇక్కడ ఓపెన్ ఎస్ఎంఎస్ అని ఉంటుంది. సో ఓపెన్ ఎస్ఎంఎస్ మీద అది క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ట్రూ కాలర్, వాట్సాప్, మెసేజ్ అప్లికేషన్ అయితే కనిపిస్తుంది. మెసేజ్ అప్లికేషన్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ రీడైరెక్ట్ అయితే అవుతుంది మెసేజ్ అప్లికేషన్కి. ఇక్కడ ఏ మొబైల్ నెంబర్తో మీరు రిజిస్టర్ అయితే అయ్యారో పై అప్లికేషన్, ఆ మొబైల్ నెంబర్తో ఎస్ఎంఎస్ కోడ్ అనేది పంపించండి. ఎస్ఎంఎస్ కోడ్ అనేది పంపించిన తర్వాత 5 రూపీస్ అనేది ఇక్కడ కట్ అవుతుంది అనమాట. 5 రూపీస్ అనేది ఇక్కడ ఛార్జ్ అయితే కట్ అవుతుంది. 5 రూపీస్ ఛార్జ్ కట్ అయిన తర్వాత సేవ్ మీద అయితే క్లిక్ చేయండి. వన్స్ సేవ్ మీద అయితే క్లిక్ చేసిన తర్వాత టోటల్గా బ్యాక్ అయితే వచ్చేయండి. సో బ్యాక్ అయితే వచ్చేసిన తర్వాత యువర్ ఫోన్ నెంబర్ ఈజ్ నౌ సక్సెస్ఫుల్ వెరిఫైడ్. సో ఇక్కడ క్లోజ్ అని ఉంటుంది. సో క్లోజ్ మీద అయితే క్లిక్ చేయండి. క్లోజ్ మీద క్లిక్ చేసిన తర్వాత ఆటోమేటిక్గా ఇక్కడ మీ ఫోన్ నెంబర్ అనేది వెరిఫై గ్రీన్ టిక్ మార్క్ అనేది అయిపోతుంది అనమాట. సో సింపుల్గా ఇలా మీ ఫోన్ నెంబర్ అనేది వెరిఫై అనేది చేసుకోవచ్చు. సో అర్థమైందిగా. ఫోన్ నెంబర్ వెరిఫై చేసుకోవాలంటే ఇక్కడ ఎస్ఎంఎస్ ఛార్జ్ అనేది మీరు ఇక్కడ పే చేయాల్సి ఉంటుంది అనమాట. ఇక్కడ ఫోన్ నెంబర్ వెరిఫై చేయకముందు మీ మొబైల్ నెంబర్కి పైలో మీరు ఏ మొబైల్ నెంబర్తో రిజిస్టర్ అయితే అయ్యారో ఆ మొబైల్ నెంబర్కి 10 రూపాయలు టాక్ టైం అనేది రీఛార్జ్ అయితే చేసుకోండి. 10 రూపాయలు కాకపోయినా 20 రూపాయలు టాక్ టైం అనేది చేసుకోండి. టాక్ టైం అయితే ఉంటుంది అనమాట. 10 రూపాయలు, 20 రూపాయలు మీ నెంబర్కి 20 రూపాయలు, 10 రూపాయలు టాక్ టైం అనేది చేసుకొని సో ఈజీగా ఎస్ఎంఎస్ అయితే వెళ్తుంది. ఇంటర్నేషనల్ ఎస్ఎంఎస్ అనమాట. 5 రూపీస్ ఛార్జ్ అయితే అవుతుంది. మన మొబైల్లో ఆల్రెడీ 100 ఎస్ఎంఎస్ అన్లిమిటెడ్ కాల్స్ అయితే ఉంటాయి. ఆ ఎస్ఎంఎస్తో వెళ్ళదు, కేవలం ఇండియా వరకే ఎస్ఎంఎస్ అనమాట. అది అదర్ కంట్రీకి ఎస్ఎంఎస్ వెళ్ళాలంటే ఇక్కడ సపరేట్గా 20 రూపీస్ కానీ 10 రూపీస్ కానీ ఇక్కడ రీఛార్జ్ అయితే చేసుకోవాలి. 5 రూపీస్ ఎస్ఎంఎస్ ఛార్జ్ అయితే కట్ అవుతుంది. సో అర్థమైందిగా. అప్పుడే మనకు ఇక్కడ మొబైల్ నెంబర్ అనేది వెరిఫై అయితే అవుతుంది. సో మొబైల్ నెంబర్ అనేది వెరిఫై అయితే చేసుకున్నారు కదా సక్సెస్ఫుల్గా. సో మొబైల్ నెంబర్ వెరిఫై చేసుకున్న తర్వాత ఇక్కడ కింద ఈమెయిల్ అడ్రస్. సో అర్థమైందిగా. ఈమెయిల్ అడ్రస్ పక్కన ఇక్కడ వెరిఫై అని ఉంటుంది.
సో వెరిఫై మీద అయితే క్లిక్ చేయండి. వన్స్ వెరిఫై మీద అయితే క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీ ఈమెయిల్ ఐడి అయితే కనిపిస్తుంది. ఆల్రెడీ మీరు రిజిస్టర్ అయ్యేటప్పుడు ఏ ఈమెయిల్ ఐడి అయితే ఇచ్చారో ఆ ఈమెయిల్ ఐడి అనేది ఇక్కడ కనిపిస్తుంది. కింద వెరిఫై మీద అయితే క్లిక్ చేయండి. ఒకవేళ ఈమెయిల్ ఐడి అనేది మార్చుకోవాలి అనుకుంటే ఈ ఈమెయిల్ ఐడి అనేది తీసేసి, ఒకవేళ ఇది వద్దు అంటే వేరే ఈమెయిల్ ఐడి అనేది ఇక్కడ ఎంటర్ చేసి వెరిఫై మీద అయితే క్లిక్ చేయండి. వెరిఫై మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ కింద మీకు లోడింగ్ అయితే అవుతుంది అనమాట. ఈమెయిల్కి పై నెట్వర్క్ నుంచి ఒక మెసేజ్ అయితే వస్తుంది అనమాట. ఆ మెసేజ్ అయితే ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ క్లిక్ హెయిర్ అని ఉంటుంది. హెయిర్ అని బ్లూ కలర్లో అయితే ఉంటుందన్నమాట. వన్స్ దాని మీద అయితే క్లిక్ చేయండి. హెయిర్ మీద బ్లూ కలర్ మీద అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఈమెయిల్ వెరిఫికేషన్ ఇస్ సక్సెస్ఫుల్ అని వస్తుంది. టోటల్గా బ్యాక్ అయితే వచ్చేయండి. బ్యాక్ అయితే వచ్చేసిన తర్వాత మళ్ళీ పై అప్లికేషన్ అనేది ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ ఈమెయిల్ అడ్రస్ వెరిఫికేషన్ సక్సెస్ఫుల్ అని వస్తుంది. ఫినిష్ అని ఉంటుంది. ఫినిష్ మీద అయితే క్లిక్ చేయండి. వన్స్ ఫినిష్ మీద క్లిక్ చేసిన తర్వాత మళ్ళీ 3 లైన్స్ మీద అయితే క్లిక్ చేయండి. మళ్ళీ ప్రొఫైల్ మీద అయితే క్లిక్ చేయండి. ఆ తర్వాత ఇక్కడ చెక్ చేస్తే ఈమెయిల్ ఐడి వెరిఫికేషన్ గ్రీన్ టిక్ మార్క్ అనేది అయిపోతుంది. సో అర్థమైందిగా, ఇలా మీ ఫోన్ నెంబరు, మీ ఈమెయిల్ ఐడి, ఫేస్బుక్ ఉంటే ఫేస్బుక్ కూడా కనెక్ట్ చేసేది పెట్టుకోండి. ఈ 3 గ్రీన్ టిక్ మార్క్ చేసి పెట్టుకుంటే రేపు ఏ మొబైల్లో మీరు రీలాగిన్ చేయాలన్నా కానీ ఈజీగా సింపుల్గా రీలాగిన్ అయితే చేసుకోవచ్చు. ఎన్ని మొబైల్స్ అయినా మార్చుకోవచ్చు అనమాట. ఏ మొబైల్లో కావాలంటే ఆ మొబైల్లో మీరు రీలాగిన్ అయితే చేసుకోవచ్చు. సో అర్థమైందిగా, వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేసి మా ఛానల్ ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. ఇలాంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ న్యూస్ అయితే మా ఛానల్ వస్తూ ఉంటాయి.